బాగుంది సార్. ఎలా ఉంది భయ్యా సినిమా? హీరోయిన్ పర్ఫార్మెన్స్, హీరో అనాలా హీరోయిన్ అనాలా తెలియదు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. ప్రొడ్యూసర్ మంచి చాయిస్, డైరెక్షన్ వెరీ నైస్. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది భయ్యా సినిమా? బాగానే ఉంది, చాలా కొత్త ప్రయోగం. చాలా సినిమాల్లో ఈ రోజు వరకు ఒక అమ్మాయితో సినిమా తీసి సినిమా చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా? నైస్, వెరీ గుడ్ ఐటమ్. పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి సోలో క్యారెక్టర్ చాలా చేస్తారు, బట్ చిన్న బడ్జెట్ తక్కువ బడ్జెట్ లోనే ఇలా తీయడం అంటే చాలా గ్రేట్. ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇంకా యూత్ కేర్ఫుల్ గా ఉండాలి, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఫోన్ హ్యాండ్లింగ్ చేయడం. ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. చాలా బాగుంది. సోలో పర్ఫార్మెన్స్ తో చక్కగా తీసుకెళ్ళిన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూడా ఒక వినూత్నంగా లో బడ్జెట్ అని కాదు కానీ సినిమా చేసుకుని ఒక మెసేజ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారు. బాగుంది ఫిల్మ్. ఆల్ డిపార్ట్మెంట్ చూస్తే డెఫినెట్గా ఒకసారి సరదాగా సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. తేజ గారు చెప్పండి, ఎలా ఉంది సినిమా? అదండి ప్రయోగం. ఒక క్యారెక్టర్ తోటి సినిమా మొత్తం నడిపించాలంటే చాలా కష్టం. అలాంటిది ఒక 2 hours అలా ఆడియన్స్ కూర్చోపెట్టారంటే సూపర్ అండి. నిజంగా హీరోయిన్ తను బాగా చేసింది. ముఖ్యంగా ఆర్ఆర్ డిఓపి చాలా బాగుంది. సో మొత్తం ఓవరాల్ గా ఒక సరికొత్తగా కొత్తగా సినిమా ఉంది. సో డెఫినెట్ గా ఇలాంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో రావాలి, ఎందుకంటే వస్తేనే ఓ ప్రయోగం. సో సూపర్ అండి. ఇందులో చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. చాలా బాగుంది సినిమా. నేను లైఫ్ లో మర్చిపోయాను. సింగల్ 1% సినిమా మొత్తం తీశారు. నిజంగా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. నేను ఆ మిస్టేక్ కానీ చాలా చాలా నచ్చింది. సూపర్. మొదటి నుంచి చూసారా సినిమా? మొదటి నుంచి చూసాను, చాలా బాగుంది. ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఇంటర్వ్యూ ముందు బాగుందా, తర్వాత బాగుందా? రెండు మొదటి నుంచి బాగా అనిపించింది. అలా చూసిన కొద్ది ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఆడపిల్లలకు కూడా ఒక మెసేజ్. సినిమా చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ వేరే అద్భుతంగా చేశారు. సింగిల్ క్యారెక్టర్ చేయడం మామూలు విషయం కాదు. సస్పెన్స్గా ఉంది సినిమా అంతా. కూర్చోవచ్చు, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చాలా హ్యాపీగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. అద్భుతంగా ఉంది సినిమా. నిజంగా చాలా అద్భుతం అండి. ఒక సింగిల్ క్యారెక్టర్తో ఈ సినిమా మొత్తం నడిపించడం అనేది 2.5 గంటల సినిమా నడిపించడం అనేది చిన్న విషయం కాదు. రామ్ గోపాల్ నిజంగా డైరెక్షన్, టీం అంతటి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే కాంట్రాక్టర్ ఆదినారాయణ గారు, SKML మోషన్ పిక్చర్స్, ఇది 9వ సినిమా 10వ సినిమా అనుకుంటాను. ఆయన తీసిన ప్రతి చిత్రం కూడా, ఆయన నిర్మించిన ప్రతి చిత్రం కూడా ఏదో ఒక కోణంలో హిట్ కొడుతుంది. ఇది కూడా తప్పకుండా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది ఆడియన్స్ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తారని నేను కోరుకుంటున్నాను. అది ఎప్పుడో మనకి ఒక సినిమా వచ్చిందండి, ఇలాగ సింగిల్ ఆర్టిస్ట్ తో ఒక సినిమా అయితే వచ్చింది. యమునా గారు ఎవరు యాక్ట్ చేశారు. దాని తర్వాత అది అంతగా క్యూరియాసిటీ మనకి క్రియేట్ చేయలేదు. అంటే ఒక ఆడియన్ కుర్చీకి కట్టిపడేసే విధంగా మనం ఉండాలి అంటే దాంట్లో క్యూరియాసిటీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇంకో నిమిషంలో ఏం జరుగుతుంది, ఇంకో నిమిషంలో ఏం జరుగుతుంది. ఒక గరుడు బ్యాగా చూశాను. గరుడు బ్యాగా ఏదైతే ఇంటెన్షన్ కలిగిస్తుందో, ఏదైతే ఆతృత కలిగిస్తుందో, మనిషిని కట్టిపడేసే విధంగా ఇది ప్రతి నిమిషానికి కూడా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఒక ఆతృత అయితే ఉందో అప్పుడే ఒక ఆడియన్ కుర్చీని వదలకుండా, ఫోన్ ఎత్తకుండా 2.5 గంటలు హ్యాపీగా చూడగలరు. ఎంటైర్ టీమ్కి నా కళాభివందనలు. నా పేరు బాబుదేవ్.